ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఈ నెల 21న ఘనంగా ప్రారంభం కానున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు చెందిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి బురుజుపేటలో గల అమ్మవారి దేవస్థానంలో ఉత్సవాల నిమిత్తం అన్ని సదుపాయాలు కల్పించామని కార్యనిర్వహణాధికారిని కె శోభారాణి తెలిపారు. గత ఏడాది ప్రభుత్వం 2.50 కోట్ల బడ్జెట్ ని కేటాయించడం తెలిసిందే. ఈ ఉత్సవాలు డిసెంబర్ 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ నెల 27 డిసెంబర్ 4, 11, 18 తేదీలలో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురువారాలలో సాధారణ రోజుల కన్నా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. డిసెంబర్ 7వ తేదీన చతుర్వేద సభ అర్చక సదస్సు ఉంటాయి. అలాగే 16న నాదస్వర కచేరీ, 18న సహస్ర ఘటాభిషేకం, మహా అన్నదానం నిర్వహిస్తారు. వచ్చే నెల 13వ తేదీన జగదాంబ జంక్షన్ లో గల అంబికాబాగ్ నుంచి బురుజుపేటలోని దేవస్థానం వరకు రథయాత్ర నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 19 వరకు మార్గశిర మాసోత్సవాలు. ఈ నెలకి 4 గురువారాలు వస్తున్నాయి. అది 27, 11, 4, 12, 11, 12 మరియు 18, 12 గురువారాలు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి, విశిష్టమైనవి. ఈ మార్గశిర మాసంలో భక్తులు ఈ 4 వారాలు అత్యధికంగా అమ్మవారిని దర్శిస్తారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మన సిపి గారు వారి సూచనలు, సలహాలు మేరకు క్యూ లైన్స్ లో కొంచెం బ్యారికేడింగ్ పెంచటము, వాటర్ సప్లై ఎక్కువ చేయటము, టాయిలెట్స్ కూడా 1-2 ఎక్కువ పెంచమని చెప్పారు. మనకున్న ప్రదేశంలో వీలున్నంత వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చర్యలు చేస్తున్నాం. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని జాగ్రత్తగా తిరిగి వెళ్ళమని మా విజ్ఞప్తి. ఈ నెల 27వ తేదీన మొదటి గురువారం పంచామృత సేవ చేసి దర్శనాలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు 30,000 మంది, గురువారాల్లో 50,000 మంది వరకు వస్తారని అంచనా. ప్రధాన రహదారి నుంచి దేవస్థానం వరకు 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. టౌన్ కొత్త రోడ్డులో గల జగన్నాథ స్వామి దేవస్థానం ఆవరణలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. వెలంపేటలోని జీవీఎంసీ స్టేడియం, విక్టోరియా ఆసుపత్రి, కొత్త రోడ్డు ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ఆనందపురం, మధురవాడ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు గాను ఉచిత ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పలు దేవస్థానాలకు చెందిన 150 మంది సిబ్బంది డిప్యుటేషన్ల మీద ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా బురుజుపేట పరిసర ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. కనక మహాలక్ష్మి అమ్మవారు కోరిన కోర్కెలు నెరవేర్చగల మహిమగల అమ్మవారు అని ఎంతో ప్రతీతి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు మొత్తం 10 అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ దేవస్థానానికి 128 సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖ రాజుల పాలనలో ఉన్నప్పుడు అప్పట్లో వీరి మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ పిల్లలు ఆడుకునేవారని చరిత్ర చెబుతోంది. కాగా 1912 సంవత్సరంలో వీధి వెడల్పు చేశారు. కొంతకాలం తరువాత విశాఖ మున్సిపాలిటీ సిబ్బంది అమ్మవారి విగ్రహాన్ని 30 అడుగుల దూరంలో మూలకు జరిపించారు. దీంతో 1917 సంవత్సరంలో ప్లేగు వ్యాధి ప్రబలి ఎందరో మరణించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. అమ్మవారి విగ్రహం తరలించినందునే ఇలా జరిగిందని భావించిన ప్రజలు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని యథావిధిగా పాతస్థానంలోకి తరలించారు. దీంతో ప్లేగు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి అమ్మవారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఎవ్వరూ లేకుండానే భక్తులు అమ్మవారికి స్వయంగా పసుపు కుంకుమలతో పూజలు చేసి కొబ్బరికాయలతో అభిషేకించడం చేస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు పుట్టిన పసికందును అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. మార్గశిర మాసోత్సవాలలో ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక పండుగ మాదిరిగా జరుగుతోంది. కనక మహాలక్ష్మి అయిన 21వ తేదీ 21/11/2025 నుంచి 19/12/2025 వరకు మార్గశిర మాస మహోత్సవములు అమ్మవారికి విశేష అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మరొక విశేషం ఏమిటంటే అందరికీ తెలుసును, అమ్మవారు
అమ్మవారు సుమారు 150 సంవత్సరముల క్రితం అప్పుడు కుగ్రామంగా ఉండేదని చెప్తారు విశాఖపట్నం అనేటువంటిది. అప్పుడున్నటువంటి పెద్దలకు కల్లో కనిపించి ఇక్కడ ఉన్నటువంటి బావి ఉంది, అమ్మవారి బావి. ఆ బావిలో అనగా బావి అంటే నుయ్య, ఆ నుయ్యలో దొరికింది. ఆ కల్లో కనిపించి చెప్పడము, మర్నాడు ఉదయం వాళ్ళందరూ పెద్దవాళ్ళు తీసి అలాగే భిన్నమైనగా మూర్తిగా మనకు కనిపిస్తుంది అమ్మవారు. ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలా కనిపించినటువంటి మూర్తిని తీసి ప్రతిష్ఠ చేసి అలాగే అందరూ స్వయం పూజా క్షేత్రం కనుక అందరూ కూడా వర్గ కుల మత భేదము లేకుండా చక్కగా అందరూ అమ్మవారిని స్వయం పూజగా వాళ్ళందరూ వాళ్ళ చేతితో స్వహస్తాలతో చేసుకునేటువంటి మహద్భాగ్యము. స్వయం పూజా క్షేత్రము అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం, ఆవిడ మన్ని అనుగ్రహించడం కోసం మనకి సముద్ర తీరంలో సముద్ర తనయాయ నమః అనుంది. సముద్రంలో జరిగింది అని సముద్ర తనయ అమ్మవారు అంటే అంచేత తూర్పు సముద్రము మనకి చక్కగా దగ్గరగా ఉంటూ ఆవిడ మహాలక్ష్మి అమ్మవారు, కనక మహాలక్ష్మి అమ్మవారుగా మనకి ఉద్భవించడం, మనమందరూ ఈ ప్రాంతాల్లో ఉండడం, దూర ప్రాంతాలు సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అందరూ వచ్చి అమ్మవారిని సేవించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతూ వస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మార్గశిర మాసం విశేషోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాం.